వెల్కమ్ టు గిరిజన న్యూస్. అల్లూరు జిల్లాలో ఒక గిరిజన యువకుడు హత్య వివరాలు. అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ కంచలగుమ్మి గ్రామంలో ఓ గిరిజన యువకుడిని ఓ వివాహిత హత్య చేసింది. ఈ ఘటనపై స్థానిక జిల్లా డీఎస్పీ అహ్మద్ గారు మీడియాతో మాట్లాడుతూ, అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఈ నెల 14వ తేదీన ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేశాం. సో దాంట్లో భాగంగా నిన్న విఆర్ఓ ముందు ఇద్దరు ముద్దాయిలు వచ్చి ఒక మనిషిని చంపామని చెప్పేసి కన్ఫెషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఆ కేసుని ఆల్టర్ చేశాం నిన్న. సో ఆ కేసులో భాగంగానే ఇవాళ ఈరోజు ఈ గుమ్మకోట విలేజ్కి రావడం జరిగింది. సో ఇందులో చనిపోయిన వ్యక్తి పేరు కందుల లక్ష్మణరావు, తిరుమలవలస గ్రామం, భీంపూలు పంచాయతీ. సో ఇందులో ముద్దాయిల పేర్లు గిమ్మెల లక్ష్మి అండ్ గిమ్మెల లక్ష్మణరావు. సో ఇదేంటంటే ఈ చనిపోయిన వ్యక్తికి ఈ చంపిన ఆవిడకు డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్కి 5 years నుంచి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఒకటి నడుస్తుంది. సో ఈ విషయం ఎక్కడ వాళ్ళ హస్బెండ్ తెలిసిపోతుందనో. అండ్ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇది రావడం. సో ఎక్కడ సమాజంలో బ్యాడ్ అయిపోతానని చెప్పేసి భయపడి అప్పటి నుంచి చంపాలని ప్లాన్ చేసుకుంది. అండ్ ఈ 11వ రోజు, ఈ నెల 11వ రోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి మరి బలవంతం చేయబోయాడు. దానికి రిటాలియేషన్గా ఆవిడ ఇతన్ని కర్రతో రాతో కొట్టి చంపేసింది. దాంతోపాటు ఈ తాడును కూడా తీసుకొని గొంతుని స్ట్రాంగులేట్ చేసి చంపేశారు. సో చంపిన తర్వాత తల్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా ఇక్కడ వచ్చి నైట్ 11వ తేదీ నైట్ వచ్చి ఈ శవాన్ని ఇక్కడ పూర్తి చేశారు. సో విఆర్ఓ స్టేట్మెంట్ ప్రకారం, ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు ఆల్టర్ చేసి ఈరోజు వాడికి వచ్చి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేస్తున్నాం. సార్ గ్రామానికి చాలా దూరంగా ఉంది కదా సార్, ఇక్కడ ఎలా తీసుకొచ్చారు సార్? మామూలు పెద్ద కట్టే తీసుకున్నారు. కట్టే తీసుకొని కట్టేకి ఇటువైపు కాలు చేతులు కట్టేసి తల్లి కొడుకు తీసుకొని ఇక్కడికి వచ్చి పాతేశారు. ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ తీసుకొని ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చేస్తున్నాం. టీమ్ ఆఫ్ డాక్టర్స్కి ఇక్కడ స్పాట్ పిఎం కూడా ఇక్కడ చేస్తున్నాం. సార్ ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి జరుగుతున్నాయి కదా, మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే అండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, దాని తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం. బట్ అలా అని మీరు చట్టాన్ని చేతులు తీసుకొని ఈ విధంగా చేస్తే కనుక మీరు ఇబ్బందులు పడతారు. మీతో పాటు మీ కుటుంబాలు కూడా జైలుకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పాల్పడతారు. సో ఏదన్నా మీకు ఇష్యూ ఉంటే మీ కన్సర్న్ స్టేషన్స్ ఉన్నాయి, ఎస్ఐ నెంబర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, సిఏ గారి నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు స్టేషన్ గురించి రిపోర్ట్ చేస్తే మేము తగిన యాక్షన్ తీసుకుంటాం.